नंदित मेदिनि विश्वविनोदिनि नंदनुते गिरिवर विंध्य शिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि वर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्यगते मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि బతుకమ్మ సంబరాలు నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేకం స్టార్ మహిళకి స్వాగతం సుస్వాగతం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో సురవర వర్షిణి దుర్ధర దర్శిణి దుర్ముఖ వర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే. 10 రోజుల పాటు ఎంతో ఘనంగా మన ఇళ్లలో మనం జరుపుకునేటువంటి ఈ దసరా ఉత్సవాలు అలాగే బతుకమ్మ సంబరాల్లో భాగంగా స్టార్ మహిళ సెట్ కూడా ఎంతో అందంగా ముస్తాబయ్యి ఇంతమంది పార్టిసిపెంట్స్ తో సిద్ధంగా ఉంది కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి. మరి ఈ రోజు వచ్చిన వారు ఎవరెవరో పరిచయాలు పెంచుకుందాము. హాయ్ హాయ్, మీకు పండగ శుభాకాంక్షలు. మీకు కూడా చెప్పండి, మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, పండగ విశేషాలు ఏమిటి? ఎప్పట్లాగే బానే ఉన్నాను, చక్కగా ఉన్నాను. దీవానికి కొంచెం అనుకో ప్లీజ్. నువ్వేమంటావు నాకు తెలుసు. నేనేమంటాను? బుగ్గలు వచ్చాయంటావా? నువ్వే అన్నావు. నేనెక్కడన్నా నువ్వే అనేసావు. నేను ఇప్పుడు ఏమందాం అనుకుంటున్నావు అక్క? కళ కనిపిస్తుంది అందాం అనుకున్నాను. అది పండగ కళ నీలో కనిపిస్తుంది అందాం అనుకున్నాను. సరే, అది నీకు బుగ్గల రూపంలో కనిపిస్తే నేనేం అనుకోలేదు, నేనేం చేయలేను. మీ ఆయనకి బుగ్గలు బాగా పనికి వస్తాయి లాగడానికి. నిజంగానే అదిగో అసలు చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఎన్ని ఏళ్ళు అవుతుంది పెళ్ళయి? ఇది 13వ ఏడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే మాట మీద ఒకటే ఆయన బంగారం మా ఆయన బంగారం. నిజంగా బంగారం కదా పాపం. పాపం పాపం కూడాను మళ్ళీ. ఓకే, హాయ్ అండి, నా పేరు మాధవి. నేను దిల్సుఖ్నగర్ నుండి వచ్చాను. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నానండి. ఇంతకుముందు జైల్ గా చేసేదాన్ని, ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు పావని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? నేను క్లాసికల్ డాన్సర్ నండి. సుజాత ఎలా ఉన్నారు? సూపర్ అక్క. బాబు ఎలా ఉన్నాడు? బాబు బాగున్నాడు. ఇప్పుడు ఎల్కేజీ. నాకు స్టార్ మహిళలో పిల్లలందరూ వచ్చినప్పుడు చాలా కోపంగా ఉంటుంది సుమక మీద. ఎందుకు అంటే ఏంటి అబ్బాయి అంటే, ఇప్పుడు నాకేమో అబ్బాయి, ఒకే అబ్బాయి, నాకేమో పాపలు లేరు. ఉన్న వాళ్ళ పాపలందరూ పట్టులంగలు వేసుకుని వస్తుంటే స్టార్ పురుష్ పెట్టాలి మనం. స్టార్ పురుష్. సో మీరు ఇక్కడే ఉంటారా అశ్విని? హైదరాబాద్ అయినా ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే. రాజశ్రీ? నా పేరు రాజశ్రీ, నేను బొల్లారానికి వచ్చి హౌస్ వైఫ్. మరి ఈ రోజు 6గురిలో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఎవరికి వచ్చింది స్టార్ కార్డ్?
20 పాయింట్స్ మీకు. మరి మీ అందరికి ఏమొచ్చింది? పంజరం దింపండి. పదండి పదండి. రెడీ 1 2 3 and go. రాజశ్రీకి 10 పాయింట్లు. నెక్స్ట్ ఎవరైతే అవుట్ అవుతారో వాళ్ళు నేను చెప్పినటువంటి సిచ్యువేషన్ కి తగ్గ పాట పాడాల్సి ఉంటుంది. ఓకే 1 2 3 గో. నీకు నేను 12 పాయింట్స్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను నీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా నువ్వు పాట పాడతావా లేదా నీ సొంత పాట ఏమైనా నువ్వు పాడుకుంటావా? నా సొంత పాటే పాడుకుంటా. అయితే నువ్వు నీ సొంత పాట పాడిన తర్వాత దానికి ఒక సిచ్యువేషన్ నేను చెప్తాను. సరే డన్. ఓకే. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే. సిచ్యువేషన్ మంచిదే, పండగ సిచ్యువేషన్. కరెక్ట్. హీరోయిన్ పాడుకునే పాట బాగుంది. థ్యాంక్ యూ. వాళ్ళు ఆల్రెడీ ఆట మొదలెట్టేశారు అక్కడ. రెడీ 1 2 3 గో. ఓకే, సో అశ్వినికి 14 పాయింట్లు. 1 2 3 గో. మాధవి 16 పాయింట్లు అండ్ సుజాత 18 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూడండి. స్టార్ మేడలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. नायक तू है लब नायक तुझसे दिल ढोलक दिल दन 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 बीट
मारे ए ए नायक सबका सुखदायक और लागिंदी नजर पेरिगिंदी प्रेशर आजा रे आटिनो राजा रे इस पेटनु किस पेटे रे हे नायक సుజాతకి గట్టిగా ఒకసారి చప్పట్లు. బాగా చేసావు సుజాత. నాయక్ సినిమాలో హీరో ఎవరు? రామ్ చరణ్ తేజ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నన్ను భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారు. అవునవునవును, మీరు వస్తారు నాకు తెలుసు. ఆయన మీకేమవుతారు? ఉడ్బి. ఉడ్బి అంటే ఐ మీన్ కాబోయే అల్లుడు. ఆయన మన థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. సిట్ డౌన్ ప్లీజ్. హలో. మీ పేరు? నాగార్జున సాగర్. అది డ్యామ్. నా నేమ్. అరే అదేం పేరు? నాగార్జున సాగర్ అంత డ్యామ్ కట్టాలని మా నాన్నగారు ఆశ. బయటపై కన్స్ట్రక్షన్ బిజినెస్ లో మీ ఇన్స్ట్రక్షన్స్ కావాలి. ఆ గోడలు బలంగా ఉండాలంటే దాంట్లో ఏం కలపాలి? ఫెవికాల్. ఓ ఫెంటాస్టిక్. ఫెవికాల్. నేను అదే అనుకున్నాను. సార్ లైఫ్ లో మీ అంత ఎత్తు ఎదగాలంటే ఏం చేయాలి సార్? మీ షూ హైట్ 2-3 అడుగులు పెంచాలి. మోరలెస్ సార్, మోరలెస్. సార్ నేను కొన్ని ప్లాన్లు గీశాను, అవి మీరు చూడండి సార్. సార్ హైదరాబాద్ లో దొంగల భయం ఎక్కువ సార్. అందుకే ఈ ప్లాన్ మనం ఏం చేసామంటే ఈ ఇంటి బాత్రూమ్ నుంచి ఆ పక్కింటి బెడ్రూమ్ కి, ఆ పక్కింటి బెడ్రూమ్ నుంచి ఆ పక్కింటి బాత్రూమ్ కి కనెక్షన్ పెట్టించాలి సార్. ఎందుకంటే దొంగలు వస్తే ఈజీగా పడిపోవచ్చు. వెరీ స్మార్ట్. ఇట్స్ మై ప్లెజర్. ఇంతకీ అంత స్మార్ట్ గా నాగార్జున గారిని క్వశ్చన్స్ అడుగుతుంది ఎవరు? ఆలీ గారు. హూ ఎల్స్ యా? 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. నీ వలన తడిసా, నీ వలన చలిలో చిందేసా, ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ. చారు పవిటని పొడుగుగా చేశానోయ్, హరి ఊపిరితో చలి కాసానోయ్. హే ఇంతకన్నా ఇవ్వదు కదంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే.
పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే నువ్వుండపోతలాగా వస్తే పిందెలాగా ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే అరే అబ్బాయితే అంత అలుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే ఓకే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను రెడీ ఈ పాటకి డాన్స్ చేసిన మేమిద్దరం కాదు యాక్చువల్ హీరో హీరోయిన్స్ ఎవరు నీ కంగారు చూస్తుంటే దొంగవాడు మీ ఇంటికి రాకపోయినా కూడా నువ్వు ఆహ్వానించేలా ఉన్నావు చెప్పు ఒక నిమిషం వెంకటేశం అంజలి కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్ చూడండి హలో మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరుగుతున్నాయి ఎస్ మా టీం వచ్చేస్తుంది మీ ఊరికి గబుక్కున మీ పేరు నమోదు చేసుకోండి ఎస్ఎంఎల్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్కి పంపించండి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో సురవర వర్షిణి దుర్ధర దర్శిణి దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా హార్ట్ అటాక్ సినిమాలో హీరో ఎవరు నితిన్ తీసుకో 6 ఇప్పుడు ఈ దోచుకోవడం బాలేదక్క కష్టపడి సంపాదించుకున్నాం మాత్రం చూడు ఎవరు దోచుకోవట్లేదు చెప్పు రాజకీయ నాయకులు మన దగ్గర నుంచి ఓట్లు దోచుకుంటున్నారు ప్రేయసి ప్రియుడి దగ్గర నుంచి ప్రేమ దోచుకుంటుంది పిల్లలు అమ్మా నాన్నల ఆప్యాయతల్ని దోచుకుంటున్నారు సో ఎవరు దోచుకోవట్లేదు చెప్పు కానీ అంటే రాసుకో సాంబా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను దోచుకుంటాను తర్వాత నాయి దోచుకుంటారన్న బాధ ఈ ప్రపంచంలో ఆఖరికి మనం సూర్యరశ్మిని కూడా దోచుకుంటున్నాం మనం సోలార్ ఎనర్జీ అని చెప్పి ఇళ్లలోకి ఎలక్ట్రిసిటీ సప్లై చేయించుకోవట్లేదా ఆఖరికి ఆవు వేసే పేడని కూడా వదలకుండా గోబర్ గ్యాస్ తయారు చేసుకుంటున్నారు అది కూడా దోచుకుంటున్నాం సో ఏం దోచుకోవట్లేదు చెప్పు అక్క ఏంటక్క యాంకరింగ్ ఒకవైపు నాకు రాఖీ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని చెప్పాను చెప్పు 2 పావని 2 శ్రీవాణి మాధవి 2 అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎంత బాగుంటుందో ఆ ఇస్తరాకులో ఆ ప్రసాదం ఉంటుంది అసలు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఏ కొండ మీద ఉంది అబ్బో అది కష్టం ఆ కొండ ఏంటో నాకు తెలియదు బాబు ఆప్షన్స్ ఏ శేషాచలం బి రత్నగిరి కరెక్ట్ ఆన్సర్ తీసుకో 3 పాయింట్లు 1 మాధవి 1 పావని 1 శ్రీవాణి కుంభం అంటే సాధారణ వాడుకలో ఏ వస్తువు కుంభం ఆప్షన్స్ ఏ కుండ బి ఇల్లు కుండ కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి శ్రీవాణి 2 పావని 1 ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఏది ఆప్షన్ ఏ అమెరికా బి భారతదేశం అమెరికా కాదు భారతదేశం మనదే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ మనదే డెమోక్రసీ అతి పెద్దది ఎవడు సినిమాలో అతిథి పాత్ర చేసిన హీరో ఎవరు ఆప్షన్స్ ఏ అల్లు అర్జున్ బి శర్వానంద్ అల్లు అర్జున్ కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్స్ తీసుకోండి సుజాత 2 శ్రీవాణి 1
జీడిపప్పు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది? జీడిపప్పు ఆప్షన్స్ ఎక్కడ ఉత్పత్తి అవుతుందో తెలియదు కానీ మనం మాత్రం బాగా వాడుతున్నాం. ఏ జమ్మూ కాశ్మీరు, బి కేరళ. కేరళ కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. అశ్విని 1 పావని 1 మాధవి 1 శాకాహారానికి ఉదాహరణంగా 3 పేర్లు చెప్పండి. ఇంత కష్టమైన క్వశ్చన్ అడిగావా? శాకాహారానికి ఉదాహరణ చెప్పుందా? వెజిటేరియన్. ముక్కల పులుసు, పులగం. ఏంటి ముక్కల పులుసా? ముక్కల పులుసు. ఈవెండి నేను శాకాహారం అడగగానే ఒక్కసారిగా ముక్కల పులుసు అనేది ఈవిడ. సారీ, వెజిటేబుల్స్. ముక్కలు. పులగం, పరవాన్నం. ఏమిటి? పులగం, పరవాన్నమా? పరవాన్నం. నేను అడుగుతుంది కాయగూరల పేర్లు. ఓ సారీ. వంకాయ, బెండకాయ, క్యారెట్. ఓకే. ఇప్పుడు నేను అడుగుతుంది ఈ కాయగూరలతో చేసే కూరల పేర్లు. వంకాయ కూర, క్యారెట్ కూర, బెండకాయ కూర. ఏం చెప్తిరి తీసుకోండి 6 పాయింట్లు. సుజాత 2, శ్రీవాణి గారు 2, అశ్విని 1, రాజశ్రీ 1. ప్రపంచంలోనే అతిపెద్ద ఓడరేవు ఏది ఇన్ ద హోల్ వరల్డ్? ఆప్షన్స్. ఏ మాస్కో హార్బర్, బి న్యూయార్క్ హార్బర్. న్యూయార్క్ హార్బర్. కరెక్ట్ ఆన్సర్. న్యూయార్క్ హార్బర్ ఇస్ ద బిగ్గెస్ట్ హార్బర్ ఇన్ ద వరల్డ్. తీసుకోండి. సుజాత 1, శ్రీవాణి 1, మాధవి 1. మొక్క ఏ వాయువుని పీల్చుకుంటుంది? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. కరెక్ట్ ఆన్సర్. అదే పీల్చుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. అందుకే చెట్లు ఎక్కువగా పెంచుకోవాలి. కాదు, మొక్కలు ఎక్కువగా పెంచుకుంటే చెట్లు అవుతాయి. ఏం చేస్తానే చేస్తున్నాను. కాదు, మనం మొక్కలే ఎక్కువగా పెంచుకోవాలి. వీలైతే పంచుకోవాలి. అవి చెట్లు. ఇప్పుడు తీసుకో. కాసుకోవే నువ్వు. రెండోది ఎలా ఉంటుందో నువ్వు 3 ఇచ్చేవే ఫస్ట్. సుజాత 3 మార్కులు. సుమక్క ప్లీజ్. ఏంటి సుమక్క ప్లీజ్? అశ్విని దగ్గర నుంచి 2. పాపం నీ దగ్గర ఒక్కటే తీసుకుంటా, నువ్వు భయపడకే. నీ దగ్గర ఒక్కటే. కుళీరము అంటే సాధారణ వాడుకలో ఏ ప్రాణి? ఏంటది? కుళీరము. సరే ఆప్షన్స్ ఇచ్చుకో. ఏ ఎండ్రకాయ, బి కొంగ. కుళీరము అంటే ఎండ్రకాయ. పైసా సినిమాలో హీరో ఎవరు? పైసా సినిమాలో హీరో ఏంటి మీరు చెప్పబోతున్నారా? మీకు ఏమైనా వస్తుందా? ఆలోచిస్తున్నాను. ఆలోచన ఒక్కసారిగా స్తబ్దం అయిపోయింది. పైసా. ఆప్షన్. ఏ నాని, బి నిఖిల్. నాని. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. సుజాత 3. ఒక్కరి దగ్గర నుండి తీసుకోవద్దు కదా. తీసుకోవచ్చు. ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్. ఏ ఇంగ్లాండ్, బి అమెరికా. ఇంగ్లాండ్. ఎస్, దాని పేరు బ్రిటిష్ మ్యూజియం. తీసుకోండి. 3. పావని 2, రాజశ్రీ 1. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. హలో, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎస్, మా టీం వచ్చేస్తుంది మీ ఊరికి. గబుక్కున మీ పేరు నమోదు చేసుకోండి. ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్కి పంపించండి. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. సురవరవర్షిణి దుర్ధరదర్శిణి దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. శాంతి కురిపించు గజలక్ష్మీవై, మా ఇంట కొలువుండు గృహలక్ష్మీవై. సిరి శాంతి కురిపించు గజలక్ష్మీవై, మా ఇంట కొలువుండు గృహలక్ష్మీవై. మము గన్న
గృహలక్ష్మివై మముగన్న అలివేలు మంగమ్మవై మా ఇంట వెలిగుండు మగలక్ష్మివై సిరి శాంతి కురిపించు గజలక్ష్మివై మా ఇంట కొలువుండు గృహలక్ష్మివై. పావని చాలా చక్కగా చేశారండి. పండుగ రోజు శాస్త్రీయ నృత్యం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దామా? స్టార్ మైల్ లో ఉన్న నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శ్రీవాణి. నాగ చైతన్య. అయ్యో ఓహో, ఈ సాంగ్ ఇప్పుడు పాడకూడదేమో. ఏమనాలి? ఏం పాట పాడాలి? మంచి జోషును పాటేసుకోండి. ఎందుకు నువ్వు అయ్యో పాపం పాడుకో, ఒకవేళ రాంగ్ అయితే నీకు నువ్వు పాడుకున్నట్టు ఉంటుంది. అమ్మా అంతేనా? సరే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సుజాత. శ్రేయ అనుకుంటున్నా. అది అమలా పాలు. చూద్దాం. నెక్స్ట్ చిత్రం రాజశ్రీ. గోపిచంద్. తీసేసుకోండి 6. తర్వాత చిత్రం సుజాత. నయనతార. అయ్యో బాబా. ఇలియానా. అయ్యో బాబా. ఏమిటి ఇలియానా, నువ్వు ఇంత సంప్రదాయబద్ధంగా తయారొస్తావని ఎవరు మాత్రం అనుకున్నారు? జర్రంతల మిస్ అయినా నేను. అయ్యా, అంత పువ్వులు పెట్టుకొని అంత కుంకుమ పెట్టుకొని ఎప్పుడైనా మనం ఇలియానా చూసావా? అన్న ఏందది? -6. నెక్స్ట్ చిత్రం శ్రీవాణి. రవితేజ. క్రాఫ్ చూసి చెప్పావు కదా. సరే 10 సెకండ్స్ లోపల నువ్వు మార్చుకోవచ్చు. ఏదో ఒకటి చెప్పు తొందరగా. ఎన్టీఆర్ రవితేజ. ఫాస్ట్ అయిపోయింది. 10 9 8 7 6 మహేష్ బాబు. చాలే చెప్పు. కృష్ణ, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీచర్ కనిపిస్తుంది. అది ఎవరని? కానీ నేను ఒక విషయం చెప్పాలి. మంచు మనోజ్ లో నీకు 3 హీరోస్ ఫీచర్స్ కనిపించాయా? 4 కనిపించాయి. ఇంకా 3 అన్నావు. ఇలా అంటేనేమో రవితేజ, ఎన్టీఆర్, మహేష్ బాబు. ఇక్కడికి వచ్చాక మంచు మనోజ్ కనిపించాడు. త్రిశూలం చూసావు కదా? చూసానక్క. -6. నెక్స్ట్ చిత్రం సుజాత. కాజల్. నీకు 6. అబ్బా, నిలువెల్లా బంగారం వేసుకొని వచ్చింది. బంగారు బొమ్మలా ఉంది. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. హలో, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎస్, మా టీం వచ్చేస్తుంది మీ ఊరికి. గబుక్కున మీ పేరు నమోదు చేసుకోండి. ఎస్ఎంఎల్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్కి పంపించండి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. సురవరవర్షిణి దుర్ధరదర్శిణి దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు శ్రీవాణి మంచి వీణ కళాకారిణి. ఆ వీణ పర్ఫార్మెన్స్ ఒకసారి మా కోసం. ఓకే, ఇది మీ అందరికీ తెలిసిన పాట అండి. అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పాటని నేను కొంచెం కొత్తగా వీణ మీద వాయించి వినిపిస్తాను. చాలా బాగుంది శ్రీవాణి, సూపర్. అది ఏం వీణ స్పెషల్ గా ఉంది? అది చెన్నై నుంచి తెప్పించారు మై గారు. కానీ చెన్నై వీణ అంటారా? చెన్నై వీణ అన్నారు, మధుర వీణ అంటారు. దాని పేరు మధుర వీణ. మై గారు నాకు గిఫ్ట్. అది డిప్లొమా. అయ్యగారు అంటే ఎవరు అనుకునేరు వాళ్ళు, ఆయన అయ్యగారు అని పిలుస్తుంటారు. చాలా మందికి తెలుసు. మై గారు అంటే మా హస్బెండ్ ని మై గారు అంటాం. ఆ వీణ మీదనే ప్రాక్టీస్ అంతా చేసాము. ఇలాగే నువ్వు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. సో ఈ సందర్భంలో మా గురువులకి ఒక్కసారి థ్యాంక్స్ చెప్తాను. ప్లీజ్ చెప్పు ప్లీజ్. నా మొదటి గురువు పిచ్చిక సీతా మహాలక్ష్మి గారికి, మా అయ్యగారు సత్యప్రసాద్ గారికి, ప్రస్తుతం నేను ఈ డిప్లొమా చేయడానికి కారకులైన శ్రీ ఫణినారాయణ గారికి నా పాదాభివందనాలు. ఇలాంటి గురువులు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా ఈ పండుగ సందర్భంగా కోరుకుంటున్నాను. స్టార్ మహిళలో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇది ఇలా బ్యాలెన్స్ అయ్యాకే ఈ గేమ్ ఆడాలి, లేకపోతే మీకు దీనికి కూడా పాయింట్లు రావు. ఇప్పుడు ఇలా వచ్చి మీరు ఈ బుట్టలోకి ఒక బంతిని ఇలా తీసుకొని ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా వేసుకొని ఇలా తీసుకొచ్చి ఇలా దీన్ని క్యాచ్ పట్టి ఇలా ఇందులో వేసేయాలి. అడే 1 2 3 గో.
మాత్రం టైం అయిపోయిన తర్వాత వేశారు. ఆ రెండింటికి పాయింట్లు ఉన్నాయి. ఆ రెండింటికి 12 ప్లస్ దీనికి 20 32. అండ్ శాండ్విచ్ టోస్టర్. 1 2 3 గో. ఓకే, ఆ మూడింటికి 18 పాయింట్లు, దీనికి 20 38. అలాగే ట్రావెలింగ్ సెట్ కూడా. 1 2 3 గో. ఆ రెండింటికి 12, దీనికి 20 32. అండ్ డిన్నర్ సెట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5. ఆ 5కి 30 ప్లస్ 20 50. అండ్ ట్రావెలింగ్ సెట్. 1 2 3 గో.
5 30 పాయింట్స్ దానికి 20 దీనికి 50 అండ్ హండీ సెట్. శ్రీవాణి పావని మధ్యలో కేవలం 1 పాయింట్ తేడా ఉండిపోయింది. పావని మీరే లీడ్ లో ఉన్నారు. మరి మీ టార్గెట్ 57 అంటే అందులో మీరు 7 బంతులు వేయాలి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఆరోది టైం అయిపోయింది. రండి. 5 బంతులకి 30 దీనికి 20 50 అండ్ కూల్ బాక్స్. ఈ రోజు మన స్టార్ మహిళ పావని. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, they man and duty. Hey, ripo mapokadu. Hey, pote malliradu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati.